ఫ్రెండ్స్, ఈ రోజుకి మన క్లాసులు వచ్చేసి 4 డేస్ అయిపోయాయండి. ఈరోజు 4వ రోజు మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా క్లాస్ పరిచయం చేసుకున్నాము. తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ డే కొలతలు, తర్వాతకు వచ్చేసి బాడీ పార్ట్ అనేది అసలు మనం ఎలా వేయాలి, బ్యాక్ పార్ట్ అనేది దాని గురించి కూడా మనకి మొత్తం కూడా క్లారిటీగా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే కప్పు పొడవు మనం అసలు ఎవరికి ఎంత పెట్టాలి, ఒకవేళ కప్పు పొడవు ఎంత పెడితే మనం చంక ఎంత పెట్టాలనేది నెక్స్ట్ డే వస్తుంది, మెడ ఎంత పెట్టాలనేది థర్డ్ డే అలా వస్తూ ఉంటుంది అనమాట. ఒకదానిమ్మటి ఒకటి క్లాస్లో రోజు డైలీగా మనం ఒకదానిమ్మటి ఒకటి నేర్చుకుందాం. అయితే ఇప్పుడు కప్పు పొడవు అనేది మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈరోజు మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను. దానికంటే ముందు నిన్న జరిగిన క్లాస్ కొంచెంసేపు మనం డిస్కషన్ చేసుకుందాం. నిన్న ఏంటి మనం ఏం చేసాము, మనం ఓన్లీ నడుము లూజు పొడవు వేసుకొని అందాజ ప్రకారం నెక్కు, అందాజ ప్రకారం చంక వేసేసుకున్నాం. మనం ఇప్పుడు కటింగ్ చేసేది దేని ప్రకారం, నడుము లూజ్ ప్రకారం చేస్తున్నాము. మనకు నడుము లూజ్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే ఆది బ్లౌజ్తో 100%గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చేయొచ్చని మీకు ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే నిన్న అదే మెథడ్లో మీకు చూపించాను, ఓకేనా. అయితే ఇక ఈరోజు ఏంటి అంటే మనకి కప్పు పొడవు అనేది మనం కంప్లీట్గా ఈరోజు తెలుసుకుందాం. కప్పు పొడవు అనేది మనకి ఏంటి అంటే హైట్తో సంబంధం ఉంటుందన్నమాట. అంటే హైట్ ఉన్న వాళ్ళకి కప్పు అనేది పెంచాలి. అలా కాకుండా మనకి తక్కువ అంటే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకు కూడా మనం కప్పు హైట్గా పెట్టామనుకోండి, బాడీలో మనకి ఏంటంటే బ్లౌజ్ మెజర్మెంట్లో తేడా అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆ తేడా మనకి ఎలా వస్తుంది అనేది ఈరోజు చెప్పుకుంటూ మనం ఈ డ్రాయింగ్ అనేది వేద్దాం, ఓకేనా. అయితే కప్పు పొడవు అనేది ఇప్పుడు మనం మినిమం ఏంటంటే హైట్ ఉంటారు చాలామంది, చూడండి 5 అడుగులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 16 ఇంచులు పెట్టాలి. 16 ఇంచులు పెట్టినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా చంక ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టుగా మెడ ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది. అదే మనం 16 ఇంచులు కొంచెం 4 అడుగులు వాళ్ళకి పెట్టామనుకోండి, అంటే 2 ఇంచులు తేడా వస్తుంది. అప్పుడు చీరకి బ్లౌజ్కి అనేది గ్యాప్ అనేది ఉండదు అనమాట. చీరకి బ్లౌజ్ గ్యాప్ లేకుండా అప్పుడు ఏమవుతుందంటే ఈ చంకలో కూడా మనకి పొడవు ఎక్కువ అవుతుంది, ఈ చంక కూడా లూజ్ అవుతుంది, ఈ మెడ కూడా పెద్దగా ఈ గూడలు జారడం, ఈ చంకలో ముడతలు రావడం, ముందు భాగం కూడా కిందికి జరుగుతుంది అనమాట. అంటే చెస్ట్ భాగం కూడా మనకి ఉండాల్సిన దగ్గర ఉండకుండా కొంతమంది సిస్టర్స్ తొడుగుతూ ఉంటారు, చూడండి షేప్ అంతా చెస్ట్ భాగం కింద దాగి ఉంటుంది, ఆ చెస్ట్ భాగం వచ్చేసి మనకి స్టమక్ మీద పడుతూ ఉంటుంది. అలాంటి బ్లౌజులకు ఏంటి అంటే ఈ కప్పులు పొడవులు పెట్టి లూజ్ కుట్టడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదొకటి మనం గమనించాలి. 100% మనం స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు కటింగ్లో మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవాలి అంటే మనిషిని గుర్తుపట్టాలి. మనిషిని అంటే ఇప్పుడు వీళ్ళు హైట్ ఉన్నారా, లావు ఉన్నారా, వీళ్ళ గూడలు కిందికి ఉన్నాయా, పైకి ఉన్నాయా, మజిల్స్ ఉన్నాయా, చంక ఎక్కువ ఉందా, చేయి తక్కువగా ఉందా, చెస్ట్ ఎక్కువ భాగంగా ఉందా, ఈ సిస్టర్స్కి మనకి వెనక భాగం గూని ఉందా, ముందు భాగం ఇది ఉందా, చాలా మందికి చాలా ఒక్కొక్క ఆదికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ఫస్ట్ మనిషిని మనం ఏం చేయాలంటే చూసి అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ మనిషికి ఇక్కడ కటింగ్ అనేది మనం తక్కువ చేయాలి, ఈ మనిషికి ఇక్కడ మనం పెంచాలి, ఈ మనిషికి షోల్డర్ ఇంత పెట్టాలి, ఈ మనిషికి చంక భాగం ఇంత పెట్టాలి, ఈ మనిషికి మనకి ఈ నెక్ వెడల్పు అనేది ఇంత పెట్టాలి, 2, 2.5, 3 ఇలా వాళ్ళు వెడల్పుగా ఉంటే మనం వెడల్పుగా నెక్ అనేది పెట్టుకోవాలి. అలా ఒక్కొక్కటి మనం గుర్తుపట్టేటట్టుగా ఉండాలి. అలా ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఈ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా 100% న్యాయం చేయగలుగుతాం. అలా లేకుండా మనం ఏదో చేస్తున్నాం, అందరికి ఒకే ఆది పెట్టి అందరికి ఒకేలాగా. ఈ చంక చూడండి, అందరినీ నేను చూస్తుంటాను, కప్పు పొడవు అందరికి 15 పెట్టేస్తారు. ఆ 15 పెట్టి హైట్ చూడరు, పొడవు చూడరు, ఏమి చూడరు. ఇది కూడా ఏం చేస్తారు, 4.5 వేసి పారేస్తారు. ఇది లావు కూడా గుర్తుపట్టరు, లావు అందరికి ఒకేలాగా వేస్తారు. తర్వాతకి ఈ చంక కూడా అందరికి 6 పెడితే 6 పెట్టేస్తారు. నెక్కు డీప్ కూడా 9.5 ఉంటే 9.5. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా మనం చేసే కొలతలు పెట్టొద్దు అనమాట. కొంచెం మారుస్తూ ఉండాలి. అంటే మనిషి ఎలా తొడుగుతుంది, కప్పు పొడవు తొడిగి కొంతమంది ఏం చేస్తారు, నెక్కు తక్కువగా తొడుగుతారు. కొంతమంది ఏం చేస్తుంటారు, షోల్డర్ పైకి అంటే బాగా మొత్తం కూడా డీప్ నెక్ కాకుండా పైకి షోల్డర్ విడలు పెట్టి తొడుగుతారు. కొంతమంది చంక కొంచెం టైట్గా తొడగడం ఇష్టం ఉండదు, కొంతమందికి ఫిట్టింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి లూజ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్ట్రైట్ కటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమంది క్రాస్ కటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమంది స్టైల్గా తొడగడం ఇష్టపడతారు, కొంతమంది ముందు అణిగినట్టుగా అంటే కొచ్చగా కోపుగా తొడగరు బ్లౌజ్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు,
కోపుగా తొడగడానికి ఇష్టపడతారు. ఇవన్నీ ఏంటి అంటే మైండ్ని బట్టి వాళ్ళు ఇలా తొడుగుతారు అనేది మనకు అర్థం కావాలన్నమాట. అర్థమైనప్పుడే మనం బ్లౌజ్కి కరెక్ట్ న్యాయం చేయగలుగుతాము. కస్టమర్ కూడా నచ్చుతారు, ఒకళ్ళు పోయి నలుగురు అవుతారు మన దగ్గర. ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ కూడా మనలో ఉండాలి. కస్టమర్ ఎలా తొడుగుతుంది వాళ్ళకి అలాగే ఎగ్జాక్ట్గా మనం కుట్టాలి. దానికి సరిపడి మనం కుట్టలేస్తామా లేదా అంటే మనలో ఏం తేడా ఉంది అది నేర్చుకొని వాళ్ళకి మనం కుట్టాలన్నమాట. అలా కాకుండా మన రీతిలో కొంతమంది చూడండి, ఎవరు ఏ మోడల్ చెప్పినా అది పెట్టరు. మర్చిపోయామనడమో, లేకపోతే దీనికి బాగుండదని చెప్పడం, క్లాత్ పిగిలిద్దని చెప్పడం, ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు. అది నిజాయితీగా చెప్పండి. నిజంగా క్లాత్ పిగిలితే క్లాత్ పిగిలిద్దని చెప్పండి, లేకపోతే ఆ మోడల్ మీకు రాకపోతే నాకు రాదని చెప్పండి. అంతేకాని మనం వాళ్ళ మోడల్ మార్చి ఇది కాదు అది కుట్టండి అంటే అదొక్కసారి వస్తారు మన దగ్గర, నెక్స్ట్ టైం రారు. ఒకవేళ ఆ మోడలే మనం కొంచెం ట్రై చేసి కుట్టామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు కూడా మన దగ్గరికి రావడానికి వెనకాడరు అనమాట. అందుకని కస్టమర్కి నచ్చినట్టుగా మైండ్కి తగ్గట్టుగా మనం కుట్టాలి. ఓకేనా? ఇక ఇప్పుడు వచ్చేసి కప్పు పొడవు ఏం చేద్దాం అంటే హైట్ని బట్టి కప్పు పొడవు. ఇప్పుడు 3.5 ఉన్నారు అంటే హైట్ చాలా తక్కువగా 4 అడుగులు ఉన్నారు. 4 అడుగులు ఉన్న వాళ్ళకి 13.5 సరిపోతుంది. 13.5 కప్పు పొడవు అనేది సరిపోతుంది. తర్వాతకి 4.5 ఉంటే 14, 5 ఉంటే 14.5 నుంచి 16 అలా పెట్టుకోవచ్చు. మనిషి పర్సనాలిటీకి హైట్కి సంబంధం ఉండదు. పొడవుకి అంటే ఎంత ఎత్తు ఉంటే అంత కప్పు పొడవు మనం కొలుచుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనకి ముందు డాట్స్ వెనక డాట్స్ అనేవి వస్తాయి. ఇవి బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు పొడవు నేనేం చేశాను, మనం కొలతలు తీసుకున్నాము. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి 15 ఉంది. 15 ఉంటే నేను పైన 1/4 ఇంచు కింద 1/4 ఇంచు ఖర్చుతో కలుపుకొని 1/4 పెట్టేశాను అనమాట. అంటే ఖర్చులు తగ్గట్టుగా నేను ఈ పొడవుని పెట్టుకున్నాను. అదే మనం హైట్ లేరు, వాళ్ళు తక్కువగా ఉన్నారు, అప్పుడేంది 1 ఇంచు మనం తక్కువగా పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకున్నప్పుడే మనకి చంక కానీ నెక్ కానీ చంక కింద భాగం కానీ ఈ బాడీ పొడవు కానీ అంత సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి మించి అంటే హైట్ తక్కువగా ఉన్నారు, వాళ్ళకి మనం 15 పెట్టాము. అప్పుడు ఏమవుతుంది, ఈ చంక కింద క్లాత్ అంతా ఆగిపోయి ఈ మనకి నడుము కాడ నుంచి స్టమక్ దగ్గర నుంచి మనకి చంక దగ్గరగా ఏమవుతుందంటే క్లాత్ సరిపడ తీసుకొని మిగతా అదంతా ముడత కిందకి నెట్టేస్తుంది అనమాట. ఇలా ముడత రావడం వల్ల ఏమవుతుంది, బ్లౌజ్ అనేది సెట్ కాదు. దాంట్లో మనం క్రాస్ బ్లౌజ్ పెట్టామనుకోండి, క్రాస్ బ్లౌజ్ పెడితే ఇంకా ముడత వస్తుంది, ఎందుకంటే అది సాగే గుణం ఉంటుంది కదా అలా. అందువల్ల మనం ఈ చంక కిందది కూడా మనం కొలుచుకోవాలి. అంటే మనిషి ఎలా ఉన్నారు, ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే ఈ చంక కింద భాగం తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఇలా షేప్ ఉంటుంది, కొంతమందికి ఇలా షేప్ ఉంటుంది స్టమక్ ఉన్న వాళ్ళకి. ఇలా దీన్ని బట్టి కూడా మనం ఈ చంక కింద భాగాన్ని మనం గుర్తుపట్టి వేసుకోవాలన్నమాట. వేయాలి అంటే మినిమం 7.5 నుంచి స్టార్ట్ చేయాలి మనం. 7.5, 8, 8.5, 9 ఇలా మనం అన్ని కూడా ఒకదానెమ్మటి ఒకటి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ హైట్కి ఇలా పెడితే సరిపోతుంది, వీళ్ళ చంక కింద భాగం ఇంత ఉంది, ఇంత పెడితే మనకి సరిపోతుంది అనేది మనం గుర్తుపట్టుకోవాలన్నమాట. అలా మనం స్టెప్ బై స్టెప్ ఒకదానెమ్మటి ఒకటి వాళ్ళకి మనం ఏంటి అంటే వాళ్ళకి మనం కొలతలు తీసుకోవాలి, రాసుకోవాలి, పర్ఫెక్ట్గా అంతే చేయాలి. వీలైతే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చంక దగ్గర నుంచి వీళ్ళు ఎంతవరకు తొడుగుతారో నడుము వరకు కూడా కొలుచుకోవాలి. బ్లౌజ్ అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, ఇప్పుడు వీళ్ళు మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా, మనకి ఈ ఆది బ్లౌజ్ ఇచ్చి వీళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే అంత బాగుంది కానీ ఇక్కడ ముడతలు వస్తున్నాయి అంటారు. ముడతలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, మనము ఈ ముడత అనేది మనం ఎక్కువగా పెట్టాము అంటే. ఇప్పుడు వీళ్ళకి 9 ఉంది కదా, 8.5 పెట్టి చూడాలి. 8.5 పెట్టాలంటే ఏం చేయాలి, మనం ఒకటి చంకన్న కిందికి దించాలి, లేదంటే ఈ నడుము సైడ్ భాగం ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి ఈ డాట్ కాడ నుంచి కొంచెం ఇలా తగ్గించుకోవాలి. ఇలా మార్పులు చేర్పులు అనేవి మనం చేసుకోవాలన్నమాట. మన సొంతంగా కూడా కొంచెం పనిని ట్రై చేయాలండి. అంతా కూడా మనకి ఎందుకంటే ఏరియాని బట్టి బ్లౌజ్ అనేది వేస్తూ ఉంటారు, అందరూ ఒకలాగా వేయరు. ఒక దగ్గర చూడండి కప్పు పొడవు చాలా తక్కువ, 12, 12.5 ఇంకా తొడుగుతూ ఉన్నారు చాలామంది. కొంతమంది 15 లేనిది తొడగరు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. కొంతమంది క్రాస్ కటింగ్ అంటేనే తెలియదు, కొంతమంది స్ట్రైట్ కటింగ్ ఏంటి క్రాస్ కటింగ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇలా చిన్న చిన్నవి అన్నీ కూడా జనాలకు అర్థం కావన్నమాట. అవి ఏంటి అంటే మనమే ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి ఇది సెట్ అవుతుంది, వీళ్ళకి ఇది సెట్ అవుతుందని ఇవన్నీ కూడా మనం సెట్ చేయాలి. ఓకేనా? ఇక ఈరోజు మనం ఏంటి అంటే కప్పు పొడవు గురించి, హైట్ ఎంత ఉన్నాము ఏంటి, ఎవరికి ఎంత పెట్టాలి అనేది మనం నేర్చుకున్నాము. అయితే ఇక నెక్స్ట్ మనం రేపు వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే షోల్డర్ గురించి. షోల్డర్ ఎవరికి ఎంత పెట్టాలి, కాలర్కి అయితే ఎంత, బోట్ నెక్కి ఎంత, బక్కగా ఉన్న వాళ్ళకి ఎంత, లావుగా ఉన్న వాళ్ళకి ఎంత, అసలు వెడల్పుని బట్టి మనకి షోల్డర్ ఉంటుందా అనేది రేపు నేను మీకు చెప్తాను. ఈరోజు క్లాస్ ఒక 10 నిమిషాలేనండి, రోజు 10-15 నిమిషాల కంటే ఎక్కువ నేను చెప్పనండి. ఏదైనా కూడా ఒకసారి రిపీట్ చేస్తాను. మళ్ళీ ఈరోజు నేను ఏం చేస్తానంటే ఈరోజు నేను ఓన్లీ కప్పు పొడవు గురించి చెప్పాను. మీకు స్లోగా పని అనేది మైండ్కి స్లోగా ఎక్కిస్తాను. మీరు డైలీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఏమేమి చెప్పాను అన్ని రాసుకొని నా కంపెనీ సెల్కి ఖచ్చితంగా నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానని పెట్టాలి. చాలామంది పెడుతున్నారు,
చాలా హ్యాపీగా అనిపించింది. కప్పు పొడవు మనిషి హైట్ని బట్టి మనం పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. హైట్ తక్కువగా ఉంటే తక్కువగా, ఎక్కువగా ఉంటే ఎక్కువగా, దీన్ని బట్టి మనం ఈ డాట్ వేసుకోవాలి. ఇక లావుని బట్టి అంటారా వెడల్పు అనేది నేను నిన్న మీకు చెప్పేశాను. ఈరోజు పొడవు గురించి చెప్పాను. రేపు వచ్చేసి నేను షోల్డర్ గురించి చెప్తాను. నెక్స్ట్ డే వచ్చేసి నెక్ గురించి, తర్వాత డే వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క చంక భాగం గురించి చెప్తాను. అలా బ్యాక్ పార్ట్లో పార్ట్గా మనకి ఒక 10 days అయినా కూడా మొత్తం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా అయితే ఇక ఫ్రంట్ హ్యాండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. అది 1, 2, 3 రోజుల్లోనే మీకు అయిపోతుంది. ఓకేనా? ఈ రోజు క్లాస్ అయితే చాలా మందికి అర్థమై ఉంటుంది. మీకు అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక 4 పనులు నేను చెప్తాను చూడండి. ఒకటి ఏం చేయాలి అంటే మీరు ప్రతిరోజు మన క్లాసులో ఒకళ్ళకి పరిచయం చేయాలి. మీరు ఏదన్నా అన్నయ్య నాకు మంచిగా నేర్పించాడు, నాకు అర్థమైంది అన్నవాళ్ళు నాకు ఏదైనా ఫీజు ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వాల్సిన ఫీజు ఇంట్లో కూర్చొని ఇవ్వచ్చు. అదేంటి అంటే మీలాగా పని దేవలాడుకునే వాళ్ళని ఒక్కళ్ళని గుర్తుపెట్టుకొని మన ఛానల్ని పరిచయం చేయండి. ఇంకోటి మీ స్టేటస్లో పెట్టండి, స్టేటస్లో గ్రూపులలో పెట్టండి. ఒకటి కామెంట్ చేయండి, ఇంకోటి లైక్ చేయండి. ఆ కామెంట్ కూడా ఏంటంటే మీకున్న ప్రాబ్లం మెన్షన్ చేయండి. నేను ఏదో నా గొప్ప గురించి నేను చెప్తున్నాను, నీకు అర్థమవుతుందా, మీకు అర్థమవుతుందా కావట్లేదా నిజాయితీగా మీరు పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నేను స్లోగా చెప్పాలా, వీళ్ళకి ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలా అనేది నేను మీకు చక్కగా వివరిస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న మాట అండి, ఈరోజు ఏంటి అంటే మేము ఎప్పుడైతే మేము మాస్టర్స్కి మీకు ఇబ్బందిగా ఉండి కటింగ్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటి అంటే కటింగ్ మేము అనేది అమ్ముతున్నాం అనమాట. కటింగ్ అంటే పర్ఫెక్ట్ కటింగ్. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే మీకు కటింగ్ అనేది చేస్తున్నాను. చాలామంది పెద్ద పెద్ద బిల్లులు అంటే హై నెక్కులు, కాలర్ నెక్కులు, సభ్యశాసి, హాఫ్ కాలరు, ఫుల్ కాలరు, ప్లస్ ప్రెన్స్ కట్టు, బోట్ నెక్కు, కటోరీ, డబల్ కటోరీ, ప్రతి ఒక్కటండి, రాణిగారి నెక్కు, హై నెక్కు, ప్లస్ స్ట్రైట్ ప్రిన్స్ కట్టు, ఇవన్నీ కూడా ఉన్నాయి మోడల్స్ మన దగ్గర. ప్రతి మోడల్ కూడా కట్ వర్క్తో సహా అన్నీ కూడా ప్రిన్స్ కట్లు, కట్ వర్క్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా మేము అమ్ముతున్నాము. మీకు కావాలి అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నేను కంపెనీ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. చక్కగా మీకు కావాల్సిన కటింగ్ అనేది తీసుకోవచ్చు. మా దగ్గర ఒక్కళ్ళు కాదండి, బిగ్ కిట్ అంటే 30,000ది, 40,000ది, 50,000 రూపాయలది కూడా మేము మా దగ్గర తీసుకుంటున్నారండి. బోటిక్ షాప్ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు, కలకత్తా మాస్టర్లు దొరకరు అనుకునే వాళ్ళకి మంచి ఆఫర్ అనమాట. ఇవి కలకత్తా వర్క్ మాస్టర్కి అన్నా కూడా నీట్గా వాళ్ళు కటింగ్ నీట్గా చేస్తే మేము ఫిట్టింగ్ కటింగ్ నీట్గా చేసి ఇస్తున్నాం. మీకు చాలా నీట్గా చాలా చక్కగా పర్ఫెక్ట్ కటింగ్ మేము అమ్ముతున్నాము. దీనికంటూ ఒక రేటు ఉంది. మీరు కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మాకు మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఇది కూడా ఒక బిల్ అండి, బెంగళూరు బిల్లు. ఈమెకి స్టిచ్చింగ్ వచ్చంట. ఈ మేడంకి ఎప్పటి నుంచో మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఈమె ఎంప్లాయ్ అనమాట, చాలా మంచి మేడం అనమాట. మేము కొంచెం లేట్ అయి పంపించినా కూడా 1 month 2 months నుంచి వెయిట్ చేస్తున్నారు. నిన్న నేను ప్యాకింగ్ అనేది చేశాను. ఈమెకి మొత్తం కూడా 10 డిజైన్స్ వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఒక్కొక్క డిజైన్ వచ్చేసి 600 దాకా ఉందండి. అంటే వీళ్ళు అన్ని డిజైన్స్ ప్రింట్స్ కట్కి సంబంధించినవి, కటోరా మొత్తం కూడా అన్ని మోడల్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఒక్కొక్క దీంట్లో 3 ఉన్నాయండి కట్టలు. ఇగో ఇలా ప్యాక్ చేసి ఫస్ట్ నేను ఇలా పెట్టుకుంటాను. తర్వాత దీని మీద ప్లాస్టిక్ ప్యాకింగ్ చేస్తాను, చేసి ట్రాక్ ఐడి పెట్టి మీకు ఫోటో పంపిస్తాను అనమాట. ఇలా ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో కూర్చొని క్లాసులు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఓకేనా? ఇక చూడండి, ఇదే బిల్ అండి వాళ్ళది. నిన్ననే నేను బిల్ వేసి పంపించాను చూడండి. 5,100 అనమాట బిల్లు. ఓకేనా? ఆ బెంగళూరు మేడంది. అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చొని క్లాసులకి అటెండ్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, భర్తలు అంగీకరించరు, తల్లిదండ్రి బయటికి పంపించరు. ఎందుకంటే ఆడపిల్లలకి సేఫ్ ఉండాలి అని ఎంతసేపటికి పెద్దవాళ్ళైనా పక్కనున్న వాళ్ళైనా ఆలోచించి ఏదైనా దూరం పంపించాలంటే టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఇంకా ఇంట్లో కూర్చొని ఏం పని చేయలేము మేము, ఎవరు నేర్పుతారు అనుకునే వాళ్ళకి కూడా మంచి ఆఫర్ ఒకటి ఉందండి. ఒక 4,000 ఖర్చు పెట్టుకుంటే పాషా టైలర్ యాప్, ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది. దాంట్లో 20 రకాల బ్లౌజులు చాలా చక్కగా నేర్పించాను. అన్లిమిటెడ్ వచ్చేసి మీకు 1 year దాకా ఉందండి. ఆ 1 yearలో మీకు నైటు పగలు ఎప్పుడైనా కూడా మీరు ఒక్కసారి అది డౌన్లోడ్ చేసుకుని డబ్బులు పే చేస్తే బిగినెస్ అంటే ఫస్ట్ నుంచి దారం ఎలా ఎక్కించాలి, మిషన్ ఎలా తొక్కాలి కాడ నుంచి 20 రకాల బ్లౌజులు మీ కటింగ్, స్టిచ్చింగ్ చాలా చక్కగా నేర్పించాను. థ్రెడ్ పైపింగ్ కూడా ఎలా పెట్టాలి, ఆ పాదం కూడా ఎలా ఫిట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చెప్పానండి. అందరికి ఉపయోగపడే ప్రతి వీడియో కటింగ్ పరంగా, స్టిచ్చింగ్ పరంగా మీకు ఫ్రీగా అయినా డబ్బులకి అయినా దేనికైనా కూడా మన ఛానల్ బాగా యూజ్ అయ్యేటట్టుగా మేము పెట్టామనండి. మీరు చక్కగా యూజ్ చేసుకోండి. ఇంట్లో కూర్చొని అన్నీ కూడా మీరు చేసుకోండి.
చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే మన ఛానల్ మొదలు పెట్టాము. మీకు ఈరోజు డబ్బు పోతుంది, నేను కటింగ్ తెచ్చుకుంటే అనుకోవద్దండి. ఒక బ్లౌజ్ కుడితేనే 600, ఒకసారి మీరు తెప్పించుకుంటే జీవితాంతం మీరు కుట్టుకోవచ్చు. అలా ఉంటుంది. మీకు పని పరంగా ఫ్రీ క్లాసులు, మనీ క్లాసులు, ప్లస్ మీకు కటింగ్ పరంగా అన్నీ కూడా నేను ప్రతి దాంట్లో కూడా క్లూ ఇచ్చుకుంటూ మీకు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను అన్నీ పెడుతున్నాను. మీరు నన్ను లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతిదీ కూడా మీకు యూజ్ అయ్యేది మీరు తీసుకుంటూ ఉండండి. ఓకేనా?